నూనె పోసుకున్నావా? తర్వాత చెక్క మొగ్గ లగ్గ ఏదన్నవే అదే చెక్క మొగ్గ పట్ట ఇది మా కైలో పండింది ఫ్రెండ్స్. ఈ బియ్యం పేరు శివన్ సంబా. ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ గా చికెన్ బిర్యానీ చేసింది పూజ. ఏం డ్యాన్స్ చేస్తావు అట్లా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ స్టార్ట్ అయిపోయింది అబ్బా మా ఇంట్లో. ఏంటంటే స్పెషల్ పూజ? ఏం పూజ స్పెషలా? బిర్యానీ, చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఏం కళ్ళు మూసుకుంటున్నావు గట్టిగా? కళ్ళు మంటలు. కళ్ళు మంట? ఖచ్చితంగా కళ్ళు మంటలు అందరికి వస్తాయి. మా పాపలు కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ అమ్మకి. శృతి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. శిరీష హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మరి పరమేశ్వర ఏం చేస్తున్నావు శృతి? అల్లం తొక్కు తీస్తున్నాను డాడీ. అల్లమా? శిరీష నువ్వేం చేస్తున్నావు? పుదీనా వలుస్తున్నావా? సరే సరే. మా అబ్బాయి చూడండి మా చెల్లెలు కొడుకుతో పాటు కూర్చొని చదువుకుంటున్నాడు. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఎగ్జామా? ఓకే ఓకే, చదవండి చదవండి బాగా చదవండి. ఇంకా కావాలి, సరిపోదు. ముక్కలు సరిగ్గా ఉందా? నేను బిర్యానీగానే కొట్టుకొచ్చా. ముక్కలు సరిపోయిందా పూజ? సరిపోయింది బా. కొన్ని పెద్దవి ఉన్నాయి, కట్ చేసుకుంటాను. ఆ బిర్యానీకి అట్లా ఉండాలి పూజ, లేకపోతే బాగుంటుందా? ఉండాలి పిల్లకాయలకి అందరికీ ఆ ముక్కు ఉంటేనే నీకు కరెక్ట్గా ఉంటుంది బిర్యానీ అంటేనే. మరి చిన్నదిగా వేస్తే కరిగిపోద్ది, చిన్న చిన్న పీసులు లాగా ఉంటుంది. ఆ తొడ పీస్, అది లెగ్ పీస్ని కట్ చేసేమన్నా ఎందుకు లేని. పిల్లలు లెగ్ పీసే కావాలంటున్నారు. ఏం పూజ ఏమేమి మసాలా వేసినా దాంట్లో? దీంట్లో చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, సాల్ట్, కారం ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చి బిర్యానీలో ఒట్టిది అట్లాగే వేసుకుని చేసుకుంటారు కొంతమంది. అలా వేసుకుంటే దీంట్లో చికెన్ లో ఉప్పు కారం అంతా ఊరదు. దీన్ని సపరేట్ గా మనం కలుపుకొని ఇవన్నీ వేసి కొంతసేపు ఊరబెట్టామంటే దీంట్లో ఉప్పు కారం మసాలా అన్ని బాగా ఊరుతుంది. అప్పుడు దాంట్లో వేయంగానే తొందరగా ఫ్రై అయ్యేది కాకుండా టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే, తొందరగా కానీ ఆకలిగా ఉంది. మరి పరమేశ్వర ఏంది బా? తీసేదా? ఏంది నెయ్యా? చెప్పు, మన సబ్స్క్రైబర్లు చూస్తుంటారు కదా, వాళ్ళకి అర్థం చెప్పు. సైలెంట్ గా చేస్తా అంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుందా? పూజ ఎట్లా చేస్తా తెలుసుకుంటే కదా వాళ్ళు కూడా, వాళ్ళ స్టైల్ నీ స్టైల్ ఎట్లుంటది. ఏంది చక్క మొగ్గ లగ్గ ఏదంటారే? బిర్యానాకు, చెక్క మొగ్గ, సరే సరే, సోంపు, యాలక్కాయ, సరే సరే అవన్నీ వేసుకోవాలా? కలపెట్టకూడదు దాన్ని, అట్టే ఉండాలా? అట్లాగే వేయాలి. పచ్చిమిరకాయ వేసుకోవాలి వెంటనే. పచ్చిమిరకాయ తర్వాత ఎర్రగడ్డలు, అంటే ఉల్లిపాయలు. మా ఊర్లో ఎర్రగడ్డలు అంటాం ఫ్రెండ్స్.
కలబెట్టే శృతి. ఆ? ఆ కై కడిగి ఉంటుంది నేను నిమ్మకాయలు కరువు అయిపోయిందా శృతి? అవునా? బాగా దూరగా వేయాలి. శృతి రా. శృతి నేర్చుకో శృతి, నువ్వు కూడా ఫ్యూచర్లో చేసేదానికి. ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలా. ఇదో ఈ నీళ్ళు ఉంటుంది, దాన్ని పోసుకోవద్దు. చాలా శృతిగా నేర్పి. నేర్చుకో శృతి, మంచిదే కదా, ఇప్పుడే ట్రైనింగ్ అయిపో. కలబెట్టు బాగా, ఎట్లా కలబెట్టేది నేర్చుకో. రైట్. ఏం డ్యాన్స్ చేస్తావు అట్లా? బాగా కలబెట్టు. గంటలు ఇంచేస్తున్నది. తక్క రౌండ్గా తిప్పినేనా? చాలు 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 చాలు, అది ఆగండి. అంతే, ఇది బాగా వేగిందంటే దిక్కు. ఏంటి కాలుతా ఉందా? అట్లే ఉంటదమ్మా అమ్మోళ్ళకి కూడా. ఏం పూజ ఎంతసేపు పడుతుందా? అల్లం పేస్ట్ మొత్తం వేసేయాలి. ఇంకోసారి నువ్వే చేయాలి శృతి బిర్యానీ, అందుకే నేర్పిస్తున్నది. కొద్ది కొద్దిగా నేర్చుకో శృతి ఇప్పటి నుంచే, ఇంకెప్పుడు నేర్చుకుంటావా? ఒకవేళ మేము ఎక్కడికైనా వెళ్ళున్నాము, అలాంటప్పుడు మన అమ్మే వచ్చి చేయాలనేసి ఉండకూడదు నీకు, అందుకే నేర్పిస్తున్నది. ఈ అలవాట్లు అంతా నేర్చుకుంటాను. నువ్వు కొంచెంసేపు. ఏంది చికెన్ వేస్తే చికెన్ బిర్యానీ, వెజిటేబుల్ వేస్తే వెజిటేబుల్ బిర్యానీ అంతే. దీంట్లో వచ్చి క్యారెట్ కానీ ఉల్లగడ్డ కానీ బీన్స్ అవన్నీ వేసామంటే వెజిటేబుల్ అన్నం అయిపోతుంది. లేదు చికెన్ బిర్యానీ కావాలనుకుంటే చికెన్ ఊరబెట్టిన దాన్ని అది వెజ్ చికెన్ బిర్యానీ అయిపోద్ది, రెండు వేయకూడదా అంట. బాగా ఎగాలి. హైలో పెట్టకూడదు, సిమ్ లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ లో పెట్టి పెట్టాలి. హైలో పెట్టినట్టు తొందరగా మాడిపోద్ది. బాగా తిప్పో. చాలు, ఆ చికెన్ మసాలా బిర్యానీ మసాలా తీసుకుంటాం. మళ్ళీ దీంట్లో కూడా వేస్తావా? దాంట్లో వేసినా కూడా దీంట్లో వేస్తేనే బాగుంటుంది. దీనికి టమాటా ఎరగడ్డకి అంతా టేస్ట్ అవ్వలేదా? చికెన్ కి వెజిటేబుల్ బిర్యానీలో 3 వేస్తారమ్మా? చికెన్ మసాలా వేయకూడదు కదమ్మా? చికెన్ వేయకపోయినా కూడా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వీక్ నువ్వే చేయాలి. చూస్తాం కాదు, ట్రై చెయ్యి.
వెజ్ వెజ్ నువ్వు ఫస్ట్ వెజ్ చెయ్యి, తర్వాత నాన్ వెజ్ చేద్దాం. సేమ్ ప్యాటర్న్ అయినా చికెన్ వెజిటేబుల్స్ వేసి దాంతో పాటు కలబెట్టాలి, అంతే కదా పూజ? అంతే ఇప్పుడు నువ్వు చేసే ప్రాసెస్ చేసేసి వెజిటేబుల్స్ వేసి ఇక ఇప్పుడు నేను ఇవన్నీ వేయాలి శృతి వెజిటేబుల్ కి. చికెన్ నేను వేస్తున్నా బిర్యానీ, చికెన్ బిర్యానీ అని అంటే. ఇప్పుడు లేదు నాకు వెజిటేబుల్ బిర్యానీ కావాలనుకుంటే కూరగాయలు అన్ని కట్ చేసుకొని మనం దాంట్లో వేసేవన్నీ ఇప్పుడు దాంట్లో వేసుకున్నాను అంతే. అర్థమైందా? ఉప్పు దాంట్లో వేసినాం కదా, అందుకని దాంతోనే వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో బాగా అన్ని ఫ్రై అవ్వాలి కదా. అర్థం కదా? సాల్ట్ ఉప్పు ఎట్టనా వేసుకోవచ్చు. లేదు అది తొందరగా కరగదు దాంట్లో. అవునా? దీంట్లో అయితే తొందరగా వేడి వల్ల తొందరగా కరిగిపోతుంది. టమాటాలు అన్ని కూడా తొందరగా బాగా వాడిపోతాయి. ఉండు ఉండు కొంచెంసేపు చూసుకొని. నిమ్మకాయ లాస్ట్ లో బియ్యము అన్ని వేసిన తర్వాత బాగా ఊరిపోయిందా బాగా ఊరిపోయింది. తినే నోట్లో పెట్టుకుని ఒకట బాగా ఊరిపోయింటది కదా మసాలా గిసాలు వేసా. నువ్వు తిను. నాకు బలేదు, నువ్వే కదా కలిపిందా? నువ్వు తిను. నువ్వే కదా కలిపిందా, నువ్వు తిను. నేను కావాలంటే బిర్యానీలో తింటా, నువ్వు ఇప్పుడే తిను, బాగుంటుంది. బాగా నేర్చుకో, మీ అమ్మని పంపించేది వాళ్ళ అమ్మ ఇంటికి. ఎక్స్ట్రా చేసావు అనుకో పూజ. నేను ఇప్పుడే వెళ్తాను, కూర చేసుకోండి. వద్దు వద్దు నేర్చుకున్నాకుండా. లేదు నేర్చుకునే దాకే మీ ఇద్దరు నేర్చుకొని చేసుకోండి. ఇప్పుడు పుదీనా వేయాలి, ఇప్పుడు కొంచెం పైన అయిపోయిందమ్మా. ఒక్కరా కూడా అది చేస్తే కదా వస్తుంది. దీంట్లో సగం ఉడిగిపోయిందంటే తర్వాత మనం బియ్యం అంతా పోసి నీళ్ళంతా వస్తాం కదా, అప్పుడు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఒక రోజే ఊడికిపోతుంది అంటే రోజు చేస్తున్నాను నాకు ఎట్లుంటుందమ్మా. ఇప్పుడు కొంచెం ఎత్తి పెట్టుకోవాలి. ఎందుకైతే లాస్ట్ లోనా? లాస్ట్ లో వాళ్ళ అమ్మ నేర్పించుంటదా? ఏనా సగం నేను నేర్పించాను మీ మమ్మీకి. ఏందా చూపా? నువ్వు చేసేయి, పెళ్ళినప్పుడు ఏం తెలియదు, నేను నేర్పించా. నాకు తెలీదా? అవును నేను నిజమే అది. మాయ్ నేను అన్ని నేర్చుకొని వచ్చాను మా ఇంటికాడ నుంచి, అందుకే మీకు కూడా నేర్పిస్తుండేదా. ఫ్రెండ్స్ నమ్మబాకండి, నేను నేర్పించానా? అబ్బా ఫ్రెండ్స్ ఇది మన కైలో పడింది బా. ఇది మా కైలో పండింది ఫ్రెండ్స్. ఈ బియ్యం పేరు శివన్ సంబా ఆర్గానిక్ రైస్ ఫ్రెండ్స్, ఆర్గానిక్ లో పండించాను. వాసన మాత్రం భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత ముందుగా మనం తెలుగులో చిట్టి ముత్యాలు అంటాం కదా, అది కూడా పండించాము. సరే ఇది రైస్ కి నార్మల్ రైస్ కూడా బాగుంటది అని చెప్పి దీన్ని పండించాను. బియ్యం విరిగిపోద్దు, చేతి గట్టి తగులుతుంది. బియ్యం ఇరగకుండా కలపాలా? ఇరిగిందంటే ఇంకా నూకల్లాగా అయిపోద్దా? ఈ బియ్యంని ఎక్కువసేపు కూడా నానబెట్టకూడదు.
వాసన గుమాలిస్తుంది పూజ. ఉమ్. నాకు లేనాకి లేపేస్తాం అది ఇప్పుడే. అయ్యో. ఇంకా ఉండలేదండి. ఎట చేస్తారు మీరు వంటలు? వాసన రాదా మీకు చేసేటప్పుడు? వస్తుంది ఆకలి ఇంకా ఫుల్ వస్తుందట. ఒక రోజుకి నా వల్ల కాలేదు ఇక్కడ కూర్చోం. ఒక డబ్బాకి బియ్యం తీసుకున్నావు కదా మా, ఒక డబ్బాకే కదా నీళ్ళు కూడా తీసుకోవాలి. 2 డబ్బాలు తీసుకోవాలి, ఉడకాలి కదా. ఇదో ఇప్పుడు 2 డబ్బాలు నీళ్ళు పోసాం కదా, చూడు అన్నం కరెక్ట్గా పైకి వస్తుంది. అంటే 1:2 రేషియో వస్తుంది. 1 రైస్ అయితే 2 వాటర్. ఇంకా కొద్దిగా దాంట్లో చికెన్ లో కూడా నీళ్ళు వస్తుంది కదా కొద్దిగా. పాలు లాగా. పాలు కూడా ఒక చెంచా వస్తుంది. ఆహా, మనం పాలు మన ఇష్టం. పాలు నీళ్ళు పోసుకోపోయినా ఏం పర్లేదు. దీంట్లో కావాలి. సరిపోతుందమ్మా. ఇంకోటి రైస్ ని బట్టి కూడా మారిపోతుంది. ఈ రైస్ కొంచెం సాఫ్ట్. మసాలా అంతా సరిపోయిందా? కొంచెం లైట్ గా అనిపిస్తుంది. అమ్మా మసాలా తక్కువే ఉండలే కాబట్టి నాకొద్దు. ఇంకా కొంచెం మట్టు నాకొద్దు. నువ్వే కదా మసాలా. సరే మీరు వేసుకోండి అమ్మా. నేను పట్టుకో. నాకొద్దు బా. శృతి కొంచెం ఉప్పు తీసుకో, తక్కువగా ఉంది. చికెన్ లో ఒకటే మసాలా వేసింది, ఇంకా చప్పకుండా ఉంటుందా? దీన్ని వేసాం కాబట్టి ఒక విధంగా ఉంది. అది ఉడికితే సరిపోద్ది శృతి. నీకు వాటర్ పోసాం కాబట్టి ఇప్పుడు అట్లా అనిపిస్తుంది. నీకు మసాలా దానికి పట్టిందంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొరవల్ల బిర్యానీ మసాలా ఉంది కదా, వేసేయాలి. డాడీ నువ్వు మమ్మీకి నేర్పించాను కదా, నీకెవరు నేర్పించారు డాడీ? నాకా? ఆయనకైనా నేర్చుకున్నాడు. బిర్యానీ కనిపెట్టింది మీ నాన్న. నిజంగా నాకు యూట్యూబ్. సరే దానికి ఏమేమి వేయాలి చెప్పా? ఫస్ట్ ఏమేమి వేయాలి చెప్పు. వేసావు కదా. ఏమేది చెప్పు, నువ్వే చెప్పు. నువ్వు చెప్పిందే నువ్వు వేసావు కదా, అంతే. అవన్నీ కాదు, ఫస్ట్ ఏమేయాలి? అదే నువ్వు ఫస్ట్ చేసినావు కదా. అదే ఫస్ట్ నేను వేసింది నాకు తెలుసు, నీకు తెలుసా? నూనె పోసుకున్నావా? తర్వాత చెక్క మొగ్గ లగ్గ ఏదైనా లగ్గ, అదే చెక్క మొగ్గ పట్ట అవన్నీ వేసుకున్నావా? బాగా వేగిన తర్వాత మళ్ళీ ఎర్రగడ్డలు వేసుకున్నావా? తర్వాత తెల్లగడ్డ వేసుకుంటావా? తెల్లగడ్డ అంతా దీంట్లో కూడా అల్లం పేస్ట్ వేసినారు కదా. అల్లం పేస్ట్ దాంతో తెల్లగడ్డ కూడా ఉంటది. అల్లం పేస్ట్ పొట్టి అల్లమే పూజ. అల్లము తెల్లగడ్డ ఉంటుంది. అదే కదా నేను పొద్దున్న తీస్తుందండి దానికి. అదే నువ్వే కదా నాకు నేర్పించావు. నువ్వు నాకు నీకు గుర్తుందా లేదని టెస్ట్ చేస్తున్నాను పూజ. సరే నాకు గుర్తుందా లేదని దీంతో తెలుస్తుంది నాకు గుర్తుందా లేదని. నీదేం నాకు తెలియదు. అబ్బా మరి ఎందుకులే ఇక్కడ నిజం ఒప్పుకో. నిజం ఒప్పుకునేది శృతి. అదే ఇప్పుడు ఎర్రగడ్డ తర్వాత టమాటాలు వేసి వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకునిందా? పుదీనా వల్ల ఇంకొంచెం దాన్ని వేసేయాలి. ఫినిషింగ్ టచ్ అది. నేర్చుకో నేను చెప్పినట్టే చెప్తాను శృతి. నెక్స్ట్ ఇంకేం వేయాలి చెప్పు. అదే ఇప్పుడు నిమ్మకాయ ఉండాలి. లాస్ట్ నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ కన్నా ముందు ఇంకేముంది చెప్పా? కలబెట్టాలి. కలబెట్టేది కదా, దానికన్నా ముందు కూరలు ఏం వేయాలి చెప్పా దీంట్లో బిర్యానీలో? అన్ని మర్చిపోబాక పూజ, ప్రతిసారి నేర్పిస్తుంటా నీకా. నెయ్యి పోయాలి. ఆల్రెడీ నెయ్యి ఫస్ట్ పోయినావు కదా, లాస్ట్ లో కొద్దిగా పోయాలి. అవును పూజ. నెయ్యి డబ్బా తీసుకున్నది గుర్తొచ్చింది నీకు, ముందుగా చెప్పలా పూజ? అన్ని చెప్తా ఉంటేనే నేను ఇక ఎక్కువ వేసుకోకూడదు నెయ్యి. ఫస్ట్ నెయ్యి ఎక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ లో కొంచెం వేసుకోవాలి, ఫ్లేవర్ కోసం, ఆ స్మెల్ కోసం. శృతి అట్లే కరెక్ట్ గా చేస్తున్నావు కానీ లాస్ట్ వచ్చి కొంచెం వేసుకోవాలి అట్లాగే నెయ్యి. చూడు శృతి, నేను చెప్పించాను నాకు తెలుసు కదా, బాగా సాఫ్ట్ గా వస్తుంది. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. మనం అంతా మూత వేస్తాం కదా, ఇప్పుడు అన్ని నిమ్మకాయ పిండేసి ఫైనల్ టచ్ గా మూత పెట్టేయాలి. అది అంతే కదా పూజ?
చాలే ఇంకెక్కువ పిండబాకు. ఉండు శృతి. నీకు అన్నం బాగా సాఫ్ట్ గా రావాలా, బాగుండాలంటే నిమ్మపండు, చిన్న మూత నిమ్మపండు అయితే పెట్టవాలి ఒకటి. కదా, మూత పెడితేనే కదా ఉడుకుతుందా. ఉండు ఉండు బాదాన్ని తిప్పించి ఆపేయండి కొంచెం. శృతి ఏం బా నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. ఇంకోసారి నేను చేసేటప్పుడు నువ్వు చెప్పి. నేను కాదు, నేను నేర్పించావు కదా నాకు. ఆల్రెడీ మమ్మీ నేర్చుకుని నా దగ్గర. నేను ఆయన దగ్గర నేర్చుకున్నా, గురువు దగ్గర నేర్చుకుంటేనే బాగుంటది. ఉన్నాడు. నేను సరిగ్గా నేర్పించలేను అమ్మా, నా వల్ల కాదు. కాదు అది, నువ్వు ఇప్పుడు గురువు అవుతావా? నువ్వు సీనియర్ కదా, నువ్వు నేర్చుకో, ముందు నేర్పించి. అదంతా కాదు, నువ్వు నేర్పిస్తే నేను బాగా నేర్చుకుంటాను. సరే కానీ అవును, ఈ మూత వేయాలన్నా వేయకూడదా? వేయాలి ఇప్పుడు వేసేయాలి. వేసి 2-3 విసులు వచ్చేదాకా. 2-3? అవును, 2. ఇంకొకటి కూడా చెప్పలేదే, 4వ విజిలా? ఇది కొద్దిగా చికెన్ ఉడకాలి కాబట్టి 3 విసులు వస్తేనే బాగుంటది. ముద్ద అయిపోయింది, అది తిన్నావా? సరే 2 సార్లే, నువ్వేమంటావా అనుకున్నా. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ మాట తప్పేస్తున్నాడు. అంత లేదులే అమ్మా, అన్ని నేను నేర్పించా. కాకపోతే వేయకూడదా? పెట్టాలి, వేసేది కాదు, దాంట్లో పెట్టు. దీనికి పెట్టాలా? ఎట్ట విజులు వస్తుందా? అంటే మీరు ఇది కొర నేర్పిలా నాకు. పెట్టు ఇప్పుడు నేర్చుకో. ఓకేనా? మంట పెద్ద ఆపితే ఎట్ట ఉడుకుతుందా? ఓవర్ యాక్షన్ చేయబాక అసలు. నేను అన్ని నేర్పించా నీకు. నేను రేపు వచ్చే నెలలో వచ్చే వారం వచ్చి నీకు తెచ్చిచ్చి మొత్తం చేయమంటా, నువ్వే చేయాలి. నేను చెప్తున్నాను ఇప్పుడు అదే. ఇప్పుడు మంట పెద్దదిగా పెట్టాలా గురువు గారు? పెట్టాలి, మంట పెద్దగా ఉంటాయి కదా. మంట పెద్దదిగా ఉండాలి. మీడియం ఫ్లేమ్ పెట్టు అటైతే చాలే. అంతేనా? అంతే. ఇప్పుడు ఇంకా ఉడికిపోయింది, దింపేయాలా? విజిల్ రాని. విజిల్ రావాలా? ఎత్తుతా ఉండాలి. ఓవర్ యాక్షన్ ఆపండి అమ్మా, ఊరికి మీరా. ఇప్పుడు మేము ఇక్కడే ఉండాలా, వెళ్ళిపోవచ్చా? అది విజిల్ వేసేదాకా ఏడేం పని లేకపోతే బయట పోయి కూర్చోపోయి. అవునా? పూజ ఉడికే గ్యాప్ లో పని చేస్తున్నావా? ఏమేమో చూడండి, శ్రద్ధగా చదివేస్తావు. నువ్వేం చేస్తున్నావు శృతి? పెరుగు పచ్చడికా? ఫాస్ట్ గా చెయ్యి, ఆకలిగా ఉంది. ఉడికిపోయింది బా. విజిల్ వచ్చేస్తుందా? వచ్చేసింది. ఎన్నిసార్లు రావాలా? 2 టైమ్స్. 2 టైమ్సా? అంతే. ఉడుకుంటే ఉడికిపోద్ది. ఒకవేళ ఉడకలేదంటే ఇంకోసారి వంటేస్తామా? అంతే. ఇవన్నీ చెప్పిస్తా ఉంటాను నీకు. మీరు గురువు కదా, బాగా సరిగ్గా నేర్పించాలి కదా శిష్యుడికి ముందు. నేను కరెక్ట్ గా నేర్పించాను, గుర్తుందా లేదా అని చూస్తాను. సర్లే, నాకు గుర్తులేదు, మీరు చెప్పండి. సరే పద, ఆకలిగా ఉంది. లేదు, ముందు నాకు చెప్పు. తొందరగా కానీ శృతి. నువ్వే ముందు టేస్ట్ చూసి చెప్పు, మాట ఉందా? శుద్ధి చేసింది మా. నేను చెప్పిస్తే శుద్ధి, నేను చెప్పించా మొత్తం చెప్పు. అవి తిని చూసి చెట్టుందో చెప్పురా. మీరు కూడా నేర్చుకోవాలంటే నా దగ్గర ట్రైనింగ్ రండి, వారం క్లాస్ పెట్టిపోతాను. అబ్బా, ఆవిర్లు పొంగుతున్నాయా? శిరీష జాగ్రత్త, కాల్తుంది. అప్పుడే చేసిన వేడిలే. సూపర్. వేళ్ళ పట్టేశాడు పాపం. పెరుగు పచ్చడి పెట్టుకోమా. నువ్వు ఎట్ట చేసినా బాగుందంటావు, ఎందుకంటే నువ్వు చేసినా కూడా కాబట్టి.
ఎట్టుంది శృతి శిరీష బాగుందా కానీ పెరుగు పచ్చడి పెట్టుకో సుదర్శన్ కానీ ఏం చేస్తున్నావా సూపర్ ఉంది ఫ్రెండ్స్. నాకా ఓకే ఓకే నేను చెప్తా ఉన్నా సూపర్గా ఉందా లేదనేసి పెరిగింది సుదర్శన్ తినేసి చెప్పురా దా. అబ్బా కాలిపోతా ఉంటే ఎట్ట తింటున్నారు మీరా ఉడుగ్గా దింపి టేస్ట్ బాగుంటుంది. అబ్బా ఇంకా బాగుంది పూజ నేను తీసుకురా. ఫ్రెండ్స్ సూపర్గా ఉందబ్బా నేను చెప్పించాను కదా నేను చెప్పించింది కదా బాగానే ఉంటుంది ఎన్ని విజిల్లు వస్తే వచ్చింది బా అయ్యో రెండే నువ్వే తెప్పించావు ఎన్ని విజిల్లు వస్తే బిర్యానీ అయింది ఏం మాట్లాడవా బాగుందా నేను చేసిందా? ఆహా ఆయన నిద్రలో ఉన్నాడు సడన్ గా నిద్ర వచ్చేసింది ఆయనకి ఏం పూజ తిను అట్లా చెప్పు కాలిపోతా ఉంది సూపర్ బాగుంది నిజంగా బాగుంది నేను చెప్పించింది కదా నేను చేసింది కదా. ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్గా చికెన్ బిర్యానీ చేసింది పూజ చాలా సూపర్గా ఉంది మీ ఇంట్లో ఏంది స్పెషల్ ఈరోజు చెప్పండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కరెంట్ కూడా లేదబ్బా వేడివేడిగా కరెంట్ కూడా లేదబ్బా వేడివేడిగా ఉందా